చైనాకి మిర్చి ఎగుమతులు పెరిగాయంటూ ఒక అప్డేట్ వచ్చిందండి. మనం ఇప్పుడు ఆ మిర్చి ఏ రకాలు చైనాకి ఎగుమతి పెరిగాయి, వాటి రేట్ ఎంత అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ విషయం అయితే మిర్చి రైతులకి సంతోషకరమైన విషయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిర్చి రైతులకి ఎగుమతులు జరుగుతూ ఉన్నాయా లేవా అనే విషయం మీద సరైన సమాచారం లేనట్టుగా ఉంది. కొంతమంది రైతులైతే కామెంట్ చేశారు, మిర్చి ఎగుమతులు ఏ దశలో ఉన్నాయి, ఎలా ఉంది అనే విషయం అడిగారు. నాకు తెలిసిన దగ్గరికి నేను సమాచారాన్ని మీతో పంచుకుంటానండి. మొత్తం మీద గూగుల్ చేసినప్పటికీ నిన్నటి వరకు ఎక్స్పోర్ట్ విషయాలైతే ఎలాంటి సమాచారం దొరకలేదు. ఈ రోజు ఒక వార్తాపత్రికలో, ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి వార్తాపత్రికలో ఒక కథనం ద్వారా అయితే కొంత సమాచారాన్ని రాబట్టాం. కథనం అంతా మిర్చి గురించి అయితే కాదు, భారతదేశం నుంచి ఏ ఏ రకాలైనటువంటి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వివిధ దేశాలు, కానీ అన్ని రకాల ఉత్పత్తుల మీద ఆ కథనం ఉంది. అందులో కొంతవరకు ఈ మిర్చి కూడా ఉందండి. మొత్తం మీద ఫార్మసీ విషయంలోనూ, ఇతర ఎలక్ట్రానిక్ విషయంలోనూ, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అన్ని రకాల ఎక్స్పోర్ట్ మీద అయితే కథనం ఉంది. అందులో స్పైసెస్ అనే విషయం మీద కూడా కొంత కథనం ఉందండి. స్పైసెస్ అంటే ఒక మిర్చే కాకుండా ఇంకా కొన్ని రకాలు కూడా ఉంటాయి. యాలకులు, మిరియాలు, మిర్చి, దాల్చిన చెక్క కూడా అందులో భాగంగానే ఉంటుంది. పసుపు కూడా దాని మీద ఎక్స్పోర్ట్ విషయంలో కొంత సమాచారం అయితే ఉంది. స్పైసెస్ ఎక్స్పోర్ట్ అనేటువంటి కథనంలో మొత్తం స్పైసెస్ ఎక్స్పోర్ట్ విషయంలో 55% అంటే సగానుకు పైగా మిర్చి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ గా ఉందట. చైనా నుంచి చాలా తక్కువగా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి నిన్నటి వరకు. ఈ వాటి నుంచి చైనా వరకు అయితే మిర్చి ఎగుమతులు పుంజుకుంటున్నాయని చెప్పే సమాచారం అయితే ఉంది క్లుప్తంగా. అయితే ఈ కథనంలో పూర్తి సమాచారాన్ని చదివిన తర్వాత అయితే మీ అందరికి తెలియజేస్తాను. ఈ ఏడాదిలో వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ముఖ్యంగా స్పైసెస్ అని, చేపలు, రొయ్యలు, రైస్ విషయం గానీ, వెజిటబుల్ అంటే కూరగాయలకు సంబంధించిన వ్యవహారం గానీ, ఫ్రూట్స్ విషయంలో గానీ ఆశాజనకంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు ఆ కథనంలో. ఆ ఎక్స్పోర్ట్ యొక్క స్ట్రెంత్ అనే విషయానికి వస్తే 2023-2024 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే గనక 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకే 4.52 బిలియన్ల నుంచి 2.45 బిలియన్లకి ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగాయి. 1 బిలియన్ అంటేనే 8,600 కోట్ల రూపాయల కింద లెక్క. ఇక 4.45 బిలియన్, దాదాపుగా దీని విలువ చెప్పుకోవాలంటే 40,000 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయినట్టుగా సమాచారం. ప్రపంచంలోనే కాఫీ ఎగుమతుల్లో ముఖ్యంగా రోబుస్తా అనే వెరైటీ విషయానికి వచ్చేటప్పటికి ఆ వెరైటీ ఎక్స్పోర్టింగ్ విషయంలోనే భారతదేశం 7వ స్థానంలో నిలిచిందని చెప్తా ఉన్నారు. కాఫీ గింజలు అయితే బాగానే ఎక్స్పోర్ట్ లో ఉన్నాయి. యుఏఈ, జర్మనీ, రష్యా, ఇటలీ, బెల్జియం, యుఎస్ఏ అంటే అమెరికాకి. ఇక కర్ణాటక రిమైన్స్ లీడింగ్. ఎక్కువగా కథనంలో కాఫీ గురించి ఉందండి, కాఫీ గింజల గురించి. ప్రత్యేకించి స్పైసీ ఎక్స్పోర్ట్ గురించి రాస్తూ చిల్లీ విషయంలోకి వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున అయితే చిల్లీ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయని కథనంలో మాత్రమే పేర్కొన్నారు. ముఖ్యంగా చైనా దేశానికి ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి, శ్రీలంకకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అలాగే బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ శ్రీలంక, బంగ్లాదేశ్ లో కూడా ఎక్స్పోర్ట్ అనేది పెరగబోతోందని చెప్తా ఉన్నారు. ఏసీ అనేటటువంటి బ్రాండ్ మిర్చికి కూడా కొంచెం స్వల్పంగా రేట్లు అయితే పెరుగుతా ఉన్నాయి. క్వింటాకి 1,500 నుంచి 2,000 దాకా ముందు పెరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క పూర్తి స్థాయిగా ఎక్స్పోర్ట్స్ పుంజుకోవడానికి అయితే 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడే ఏసీ అనే బ్రాండెడ్ మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఏసీ మిర్చి మీదనే ఎక్కువ బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ అయితే ఇవాళ నుంచి మొదలైనట్టుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిర్చి అయితే మంచి బ్రాండెడ్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం కనబడుతుందని చెప్తున్నారు. ఇటీవల మిర్చి ధరల విషయానికి వస్తే ఏసీ కాయల వరకు రైతులు ఏ ధరకు అమ్మారనే విషయమై మిర్చి రైతులే డైరెక్ట్ గా కామెంట్ చేస్తే మిగతా రైతులకు అది ఉపయోగకరంగా ఉంటుంది. ఈసారి మిర్చి రేటు మీద ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.